Hi students, welcome to Karthikeya IAS Academy. This is a very special session on targeting UPSC Prelims 2021. As you know very well, there are few important subjects which are very essential to be covered for writing the UPSC Prelims examination, in which the Indian polity and constitution, the modern history of India, and the ecology environment, economy and current affairs and science and technology topics. So I think the Indian polity and constitution plays a very crucial role in cracking this UPSC prelims exam. So let us understand what would be the pattern of UPSC is following from 2017 to 2020 on the polity questions. 2017 సంవత్సరంలో దాదాపుగా 19 క్వశ్చన్స్ అనేవి యూపీఎస్సీ అడగడం జరిగింది. 19 క్వశ్చన్స్ అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మనకి ఇచ్చే జనరల్ స్టడీస్ పేపర్స్ని తీసుకుంటే 100 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ 100 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ తీసుకుంటే 200 మార్క్స్. ఈ 100 క్వశ్చన్స్లో 20 క్వశ్చన్స్ 2017 అప్రాక్సిమేట్గా 19 క్వశ్చన్స్ అనేవి మనకు రావడం జరిగింది. సో 19 క్వశ్చన్స్ ఇంటూ 2 అరౌండ్ 38 మార్క్స్. సో 2017 నుంచి 2018కి వస్తే కొన్ని క్వశ్చన్స్ తగ్గి ఉండొచ్చు, బట్ స్టిల్ అదే వెయిటేజ్ మెయింటైన్ చేశారు. అంటే 13 క్వశ్చన్స్ పడడం జరిగింది. అండ్ 2019కి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ అనేవి కొంచెం తగ్గాయి బాగా, బట్ స్టిల్ అండ్ యావరేజ్గా తీసుకుంటే 15 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. 2020 సంవత్సరంలో 16 క్వశ్చన్స్ పడడం అంటే చాలా గొప్ప విషయం. అంటే దాదాపుగా 32 మార్క్స్ అనేవి డైరెక్ట్గా మనకి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ నుంచి కవర్ చేసుకుంటున్నాం. ఐ థింక్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్స్ చాలా క్రూషియల్గా మనకు కనిపిస్తుంది. నౌ సో లుక్ ఎట్ దిస్ ఫాలోయింగ్ డయాగ్రామ్. 2017 19 questions, 2018 13 questions, 19 11 questions and 2016 questions. So to understand more precisely, the very crucial part of your preparation would be Indian constitution and polity, and also the modern India topics, ecology environment, current affairs. So the Indian polity and constitution lo మనం కవర్ చేసుకున్నటువంటి అతి ముఖ్యమైన పార్ట్స్ ఏంటంటే preamble, fundamental rights, DPSP, basic structure, duties, union government, president and parliamentary amendments and panchayati institutions, judicial laws and judicial review and parliamentary structure. ఈ సిరీస్ ప్రత్యేకంగా దేనికోసం సంబంధించిందంటే ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్లో మనం 300 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తున్నాం. పార్ట్ 1 అరౌండ్ 100 క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్లో డిస్కస్ చేస్తాం, అండ్ పార్ట్ 2లో ఇంకొక 200 క్వశ్చన్స్. అంటే ఓవరాల్గా మనం చూసినట్లయితే సో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సిలో 300 క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేస్తూ వస్తాం. సో ఈ సిరీస్లో ఫస్ట్ పార్ట్ 1 100 క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ 10 డేస్లో మనం కవర్ చేస్తాం. చాలా స్పీడ్గా అయిపోతాయి కూడా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1. ద మైండ్ ఆఫ్ ది మేకర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? వెరీ బేసిక్ క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్. అంటే భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క మైండ్లో కానీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మైండ్లో కానీ ఉన్నటువంటి అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే దేని ఆధారంగా భారత రాజ్యాంగం రాయబడింది అంటే ఆప్షన్ ఏ ద ప్రియాంబుల్, ఆప్షన్ బి ద ఫండమెంటల్ రైట్స్, ఆప్షన్ సి ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఆప్షన్ డి ద ఫండమెంటల్ డ్యూటీస్. ఎవ్రీబడి నోస్ దట్ ప్రియాంబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం సోల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్గా చెప్తుంటాం. సో తెలుగులో ప్రియాంబుల్కి ప్రవేశిక, ముందు మాట అనే పదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. So the mind of the makers of the Constitution of India is reflected in the preamble అనేది మనం గమనించాల్సి ఉంటుంది. The answer would be the preamble. This is the first question. And the second question, which schedule of the Constitution is related to the allocation of seats in the Rajya Sabha to the states and union territories? As you know very well, when the Indian Constitution was adapted, we have 8 schedules. But through over different constitutional amendments, right now the Indian Constitution has 12 schedules. In that first schedule, up to 12 schedule, we have a list in the syllabus, we have to follow it. And the first schedule to up to 4th schedule, the 4th schedule and the 5th schedule, 6th schedule and 7th schedule. The 4th schedule is talking about it, allocation of the seats of the Rajya Sabha seats to the different states and union territories. అంటే రాజ్యసభకి సంబంధించినటువంటి సీట్ల యొక్క తర్జుమా, ద మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ఇస్ 250 మెంబర్స్. సో ఈ 250 మందికి ఉండేటువంటి సీట్స్ని
రాష్ట్రాల సభగా మనం గుర్తిస్తాం రాజ్యసభ అంటే. కాబట్టి ప్రతి రాష్ట్రానికి ఎన్ని రాజ్యసభ సీట్లు ఇవ్వాలి అనే అంశాన్ని మనము 4th షెడ్యూల్లో ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. సో ద ఆన్సర్ వుడ్ బి 4th షెడ్యూల్. వెరీ సింపుల్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. In India, separation of judiciary from the executive is mentioned in option A, the preamble of the constitution, the directive principle of the state policy, and the 7th schedule, and the conventional practice. As you know very well, Article 50 of the Indian Constitution talks about it, the separation of judiciary from the executive and direct article మనకు కనిపిస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ పార్ట్ నెంబర్ 4లో మనకు కనిపిస్తాయి. ఆర్టికల్ 36 to 51 మనం డిస్కస్ చేసుకోవచ్చు. దాంట్లో ఆర్టికల్ 50 చాలా ఇంపార్టెంట్. ఆ 50 మాట్లాడేది సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. మై డియర్ స్టూడెంట్స్, సో ఆన్సర్ వుడ్ బి ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. నెక్స్ట్ 4th క్వశ్చన్. The Parliament of India exercises control over the functions of the Council of Ministers through. అంటే మంత్రి మండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, మంత్రి మండలిని పార్లమెంట్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది అంటే, ఒకటి అడ్జార్న్మెంట్ మోషన్, మనం పార్లమెంటరీ మోషన్స్లో డిస్కస్ చేస్తాం అడ్జార్న్మెంట్ మోషన్. రెండవది క్వశ్చన్ అవర్ అంటాం. ఈ క్వశ్చన్ అవర్లో స్టార్ట్ క్వశ్చన్స్, అన్స్టార్ట్ క్వశ్చన్స్, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ అని మనం డిస్కస్ చేసుకుంటాం. సప్లిమెంటరీ క్వశ్చన్స్ అంటే అటు స్టార్ట్ క్వశ్చన్స్లోని, అన్స్టార్ట్ క్వశ్చన్స్లోని సప్లిమెంటరీ క్వశ్చన్స్ ఉంటాయా లేదని కూడా డిస్కస్ చేస్తాం. అంటే ఓవరాల్గా మంత్రి మండలిని కంట్రోల్ చేసి రెగ్యులేట్ చేయడానికి పార్లమెంట్ ఉపయోగించేటువంటి అతి ముఖ్యమైన టూల్స్ ఇవన్నీ కూడా. సో వాటిలో మనము అడ్జార్న్మెంట్ మోషన్, క్వశ్చన్ అవర్, సప్లిమెంటరీ క్వశ్చన్స్గా ఆన్సర్ చూస్తాం. సో ద ఆన్సర్ వుడ్ బి 1, 2, 3. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ క్వశ్చన్ అవర్ మనం పార్లమెంట్ గురించి మాట్లాడేటప్పుడు పార్లమెంట్ యొక్క ఫస్ట్ సెషన్, మార్నింగ్ సెషన్ మనకి 11 o'clock స్టార్ట్ అవుతుంది. సో 11 to 1. సో 11 to 12, 12 to 1. సో 11 to 12 లోక్సభలో స్టార్ట్ అయ్యేటువంటి సెషన్ మనము క్వశ్చన్ అవర్గా చెప్తాం, ప్రశ్నోత్తర కాల సమయం అంటాం. 12 గంటల నుంచి 1 గంట మధ్య జరిగేటువంటి సమయాన్ని, టైం పీరియడ్ అంటూ ఉండదు, బట్ స్టిల్ వీఆర్ సేయింగ్ దట్ ఇట్ ఇస్ ఎ 0 hour. సో కాబట్టి ఈ క్వశ్చన్ అవర్లో మనకి స్టార్ట్ క్వశ్చన్స్, అన్స్టార్ట్ క్వశ్చన్స్ అనే టాపిక్ వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకుండా చదవండి. నెక్స్ట్ 5వ క్వశ్చన్స్ మనం తీసుకెళ్తామండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ ఈస్ నాట్ ఎంబైడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ప్రియాంబుల్లో ఏది మెన్షన్ చేయలేదు అంటే, లిబర్టీ ఆఫ్ థాట్ మెన్షన్ చేశారు, లిబర్టీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మెన్షన్ చేసి ఉంటుంది, అండ్ లిబర్టీ ఆఫ్ బిలీఫ్. ఈ 3 కనిపిస్తాయి మనకు. ఒక రకంగా చూడాలంటే ఇవి స్వేచ్ఛలు, ఫండమెంటల్ రైట్స్లో కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ ఎకనామిక్ లిబర్టీ అనే కాన్సెప్ట్ మాత్రం మనకు ప్రియాంబుల్లో కనిపించదు. సో కాబట్టి ఏది మెన్షన్ చేయలేదు అంటే మాత్రం ఎకనామిక్ లిబర్టీ ఈజ్ ద ఆన్సర్. రైట్ మై డియర్ స్టూడెంట్స్, వెరీ సింపుల్ క్వశ్చన్. నౌ 6th question. The main advantage of the parliamentary form of government is that, very important sir, because when we are discussing about the government in the classroom, there are 2 types of government. One is parliamentary form of government, second is presidential form of government. సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎగ్జిక్యూటివ్స్ అనేవాళ్ళు ఎవరైతే ఏర్పడతారో వాళ్ళు డెఫినెట్గా లెజిస్లేచర్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు కూడా. అదే క్వశ్చన్ అనమాట. సో కాబట్టి ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వుడ్ బి ద ఎగ్జిక్యూటివ్స్ రిమైన్స్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేచర్. ఈ ఆన్సర్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇదే స్టేట్మెంట్ ఇస్తారు కాబట్టి యూ హ్యావ్ టు బై హార్ట్ ఇట్. నౌ 6th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. The answer would be the executive remains responsible to the legislature. Now the 6th question, అంటే ఇందులో మనం ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. The head of the government cannot be changed without elections. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మాట్స్, బట్ ఆన్సర్ వుడ్ బి C. Now 7th questions వద్దామండి. 7th questions, which of the following are envisaged by the right against exploitation in the Constitution of India? అంటే రైట్ అగైన్స్ ఎక్స్ప్లోయిటేషన్ అంటే తెలుగులో మనము పీడనాన్ని నిరోధించే హక్కుగా చెప్తుంటాం. అంటే ఈ ఎక్స్ప్లోయిటేషన్కి వ్యతిరేకంగా పోరాడే హక్కు మనకి రాజ్యాంగం ఎక్కడ కల్పించింది? ఆప్షన్ ఏ, ద ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్డ్ లేబర్. మన ఆర్టికల్ 23, 24 గురించి మాట్లాడేటప్పుడు ఇవి కనిపిస్తూ ఉంటాయి. సో రైట్ అగైన్స్ ఎక్స్ప్లోయిటేషన్ గురించి మాట్లాడతాయి. బట్ అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అంటే ఇది ఆర్టికల్ 17లో మనకు కనిపిస్తుంది. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, మళ్ళీ మైనారిటీ సెక్షన్స్కి వెళ్ళిపోతాం, 29, 30s వెళ్తాం. అండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ అండ్ మైన్స్, ఎగ్జాక్ట్లీ ఇది కూడా 24 ఆర్టికల్ అన్నమాట. సో ఆర్టికల్ 23 and 24 we can say that. సో రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లోయిటేషన్ అనే అంశాల గురించి ఆర్టికల్ 23, 24. సో ఆన్సర్ వుడ్ బి 1 and 4.
వెరీ సింపుల్. అంటే స్టేట్మెంట్స్ పెద్దగా కనిపించవచ్చు కానీ ఆర్టికల్స్లో చూసుకుంటే చాలా చిన్నవి అనమాట ఇవి. నెక్స్ట్ 7th క్వశ్చన్ తర్వాత 8th క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఫండమెంటల్ ఆర్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. యాజ్ ఐ సెడ్, మనం కాన్స్టిట్యూషన్ని మరొక విధంగా క్లాసిఫై చేసినట్లయితే యూనిటరీ ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ టాపిక్ అనిపిస్తుంది. అంటే తెలుగులో మనం చూసినట్లయితే ఏకకేంద్ర లక్షణాలు కలిగినటువంటి రాజ్యాంగము, సమాఖ్య లక్షణాలు కలిగిన రాజ్యాంగం అంటే ఏంటి? ఇక్కడ ఫెడరల్ అనే అర్థం ఏంటంటే బోత్ సెంటర్ మరియు స్టేట్స్ ఈక్వల్ పవర్ని కలిగి ఉంటాయని చెప్పడం. కాబట్టి అది ఆ ఒక్క పదం ఉపయోగించి మనం చూద్దాం. సో డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే 7th షెడ్యూల్లో ఆబ్వియస్గా సెంట్రల్ లిస్ట్ కనిపిస్తుంది, స్టేట్ లిస్ట్ కనిపిస్తుంది, కాన్కరెంట్ లిస్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇది ఫెడరల్ ఫీచర్లో ఒక భాగం. డెఫినెట్గా ఆన్సర్ 1 అనేది కనిపిస్తుంది. సో డివిజన్ ఆఫ్ పవర్స్ ఈజ్ ఎ ఫెడరల్ ఫీచర్. బట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఎమర్జెన్సీ పవర్స్ అనేవి రాష్ట్రాలకు ఉండవు, కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కలిగి ఉంటుంది. ఆర్టికల్ 352, ఆర్టికల్ 356 అండ్ ఆర్టికల్ 360. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఫెడరల్ ఫీచర్స్లో రావు కాబట్టి నెంబర్ 2 అనేది ఇక్కడ కనిపించదు మనకి. సో ఈజ్ ఇట్ క్లియర్? ఎస్. నౌ సింగిల్ కాన్స్టిట్యూషన్ ఫర్ ద యూనియన్ అండ్ ద స్టేట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఫెడరల్ ఫీచర్స్. వై? బికాస్ ఆఫ్ ది సింగిల్ కాన్స్టిట్యూషన్, whenever you want to amend the constitution, you have to take permission from both center and states. కాబట్టి సింగిల్ కాన్స్టిట్యూషన్ అనేది ఒక ఫెడరల్ ఫీచర్స్గా గమనించాల్సి ఉంటుంది. సో 1, 3 అండ్ అప్పర్ హౌస్ ఇన్ ద పార్లమెంట్. అప్పర్ హౌస్ మీన్స్ రాజ్యసభ గురించి మాట్లాడతాం. స్టేట్స్కి ఉన్నప్పటికీ కూడా అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. లోక్సభ మాత్రం ఎక్కువ రిప్రజెంటేషన్ ఉంటుంది. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎస్, బోత్ సెంటర్ అండ్ స్టేట్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కలిగి ఉంటాయి. దట్ మీన్స్ సుప్రీంకోర్టు కేంద్రానికి రాష్ట్రానికి ఒకటే కాబట్టి జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఇవ్వడం అనేది ఒక ఫెడరల్ ఫీచర్లో భాగంగా మనం గమనిస్తాం. సో ద ఆన్సర్ వుడ్ బి 1, 3, 5. వెరీ వెరీ సింపుల్ అండ్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్. 9th క్వశ్చన్. Which of the following is not a correct statement with respect to freedom of speech and expression? That means, my dear students, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన భాగం తీసుకున్నట్లయితే పార్ట్ 3 కాన్స్టిట్యూషన్లో అతి ముఖ్యమైన భాగం పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 12 to 35లో మనకి ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన అన్ని అంశాలు కనిపిస్తాయి. సో కాబట్టి విద్యార్థులు ఫండమెంటల్ రైట్స్ అనే భావం ఎక్కడి నుంచి తీసుకోబడింది, దాంట్లో ఉన్న క్లాసిఫికేషన్స్ ఏంటి, ప్రస్తుతం ఎన్ని ఫ్రీడమ్స్ ఉన్నాయి, ఇవన్నీ చాలా చక్కటి టాపిక్స్. సో కింద మెన్షన్ చేసినటువంటి ఏ అంశము ఫండమెంటల్ రైట్స్ అనేటువంటి రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎన్స్ట్రైన్డ్ ఇన్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, రైట్? ఇట్ ఈస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్ టు ఎక్స్ప్రెస్ వన్స్ థాట్స్ ఫ్రీలీ. ఎస్, ఇది అబ్సల్యూట్ రైట్ కాదు. ఎందుకు అంటే మనకు నచ్చినట్టు మాట్లాడచ్చు కానీ ఎదుటి వాళ్ళ వ్యక్తులను మనము నచ్చిన విధంగా మాట్లాడడానికి లేదు. కాబట్టి డిఫమేషన్ కేసు అనేది పడే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ కూడా మనకు కుదరదు. కాబట్టి ఇట్ ఇస్ నాట్ అన్ అబ్సల్యూట్ రైట్. ఇట్ కెన్ నాట్ బి కర్టైల్డ్ బై లెజిస్లేషన్. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే రాజ్యాంగ సవరణ చేసి ప్రాథమిక హక్కుల్ని ఆపచ్చు. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎమర్జెన్సీ టైంలో డెఫినెట్గా సస్పెండ్ చేస్తారు. సో కాబట్టి ఆర్టికల్ మనం 352 గమనించుకుంటే ఎమర్జెన్సీ టైంలో ఆర్టికల్ 19 మీద రాష్ట్రపతి గారు కొన్ని ప్రత్యేక ఆంక్షన్స్ విధించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అంటే మాత్రం ఇట్ కెనాట్ బి కర్టైల్డ్ బై లెజిస్లేషన్ అంటే నో, ఇట్ కెన్ బి కర్టైల్డ్ బై లెజిస్లేషన్. ఒక చట్ట పద్ధతి ద్వారా దీన్ని కంపల్సరీగా మనం తొలగించవచ్చు అని ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ 9th క్వశ్చన్. వెరీ సింపుల్. సో ఆన్సర్స్ ఇక్కడ మెన్షన్ చేశానండి. మీరు ఒకసారి దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు ఎందుకు ఇది కర్టైల్డ్ అవుతుంది ఏంటి అనే విషయం మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఆర్టికల్ 19 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్ 14, 19, 21 సుప్రీంకోర్టు సో ట్రయాంగిల్ ఆర్ ఒక ఏదైనా ఒక కేసుని డీల్ చేసేటప్పుడు సుప్రీంకోర్టు 14, 19, 21 మూడింటిని కలిపి డీల్ చేస్తూ ఉంటుంది. అది కూడా మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద లాస్ట్ 10th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ స్టేట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వెల్ఫేర్ స్టేట్స్ గురించి ద కాన్సెప్ట్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అంటే సంక్షేమ రాజ్యం గురించి భారత రాజ్యాంగంలో ఎక్కడ వివరించబడింది ఆర్ ఏ పార్ట్లో మెన్షన్ చేశారని అడుగుతున్నాడు ఇక్కడ. సో ప్రియాంబుల్లో కాదు, బికాస్ ఇట్ ఈస్ ద సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ 4th షెడ్యూల్. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, the main aim and objective of the directive principle of state policy is to establish a welfare state అని ఉంటుంది అనమాట. సో కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఆర్టికల్ మీరు మొదలు పెట్టినప్పుడు 36, 37, 38 గురించి డిస్కస్ చేస్తూ ఉంటే
మీకు 36, 37, 38 ముఖ్యంగా 36 అండ్ 38లో వెల్ఫేర్ స్టేజ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో దయచేసి విద్యార్థులు ఈ 10 క్వశ్చన్స్ని మీరు చాలా తక్కువ టైంలోనే ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ ఈ సిరీస్ని గుర్తుపెట్టుకోండి, దాదాపుగా మనం 300 క్వశ్చన్స్ అనేవి ఈ సిరీస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ నైస్ డే.